యువ నాయకుడు యువగలం రథసారథి జాతీయ వర్కింగ్ ప్రెసిడెంట్ నారా లోకేష్ బాబు గారికి సాదరంగా ఆహ్వానం పలుకుతున్నాము. ఈరోజు కార్యకర్తలే అధినేతలుగా ఉండే మన పార్టీకి ఇంకా కొండంత బలంగా తయారైన మన కార్యకర్తలు నాయకులకు స్వాగతంగా ఆహ్వానిస్తున్నాము. కడప జిల్లా తరఫున కడప నియోజకవర్గ క్యాడర్ మీటింగ్కు విచ్చేసిన మన యువనేత నారా లోకేష్ బాబు గారికి తెలుగుదేశం పార్టీ కడప జిల్లా తరపు నుంచి స్వాగతంగా ఆహ్వానిస్తూ ఆ యువగలం పాదయాత్రలో ఏ విధంగా నిరుద్యోగ యువతకు ఉద్యోగ అవకాశాలు లేదంటే అగ్రికల్చర్ రైతాంగాన్ని ఏ విధంగా ముందుకు తీసుకొని పోవాలా, రాయలసీమలో మరీ ముఖ్యంగా నిరుద్యోగ ఉపాధి అవకాశాలు ఏ విధంగా చేయాలని చెప్పి పూర్తిగా కూలంకుషంగా పరిశీలించి ఈరోజు గవర్నమెంట్ ఏర్పడిన తర్వాత మన యువ నాయకుడు ఏ విధంగా కష్టపడుతున్నారో మనందరికీ తెలుసు. ఈరోజు పార్టీని ఒక సైడు క్యాడర్ని ఏ విధంగా బలోపేతం చేసుకోవాలనో కార్యకర్తలకు అండగా ఉండాలని చెప్పి ఈరోజు మనకు సభ్యత్వాలు కూడా మన ఆంధ్ర రాష్ట్రంలో దాదాపు 1 కోటి సభ్యత్వాలు పూర్తి చేసుకున్నాం. ఈరోజు మన కార్యకర్తలకు అండగా ఉంటూ కార్యకర్తలకు ఏదైనా సంక్షేమం కానీ ఈరోజు 5 లక్షల మనకు ఇన్సూరెన్స్ పాలసీని ఇవ్వడం కానీ ఇటువంటి అన్ని కార్యక్రమాలు ఒక సైడు కార్యకర్తలను ఒక సైడు మినిస్టర్గా పూర్తిగా మన వైజాగ్ నుంచి రాయలసీమ వరకు రాయలసీమ నుంచి వైజాగ్ వరకు ఏ విధంగా ఒక సైడు మనకు ఫైటర్ జెట్లను తీసుకొని వచ్చే పరిశ్రమను తీసుకొని రావడం కానీ లేకపోతే ఈరోజు గూగుల్ కానీ అదాని డేటా సెంటర్లు కానీ ఏ విధంగా పూర్తిగా ఉపాధి ఉద్యోగ అవకాశాలను ఆంధ్రప్రదేశ్ని భవిష్యత్తును తన చేతుల్లో తీసుకొని పూర్తిగా మన అందరి భవిష్యత్తు బాగుండాలని చెప్పి ఈరోజు మన యువగలంలో రథసారథిగా ఉన్న లోకేష్ బాబు గారు ఏ విధంగా కష్టపడ్డారో మనందరికీ తెలుసు. కాబట్టి ఈ కార్యక్రమానికి లోకేష్ బాబు గారు వచ్చినందుకు నిజంగా కడప జిల్లా తరఫున కడప జిల్లా తెలుగుదేశం పార్టీ తరఫున సంతోషం వ్యక్తం చేస్తున్నాం. ఇప్పుడు మన కడప జిల్లా నియోజకవర్గ ఎమ్మెల్యే రెడ్డప్ప గారి మాధవిరెడ్డిని మాట్లాడాల్సిందిగా కోరుచున్నాను. అందరికీ నమస్కారం. ఈరోజు సార్వత్రిక ఎన్నికలు అయిపోయాక ఘన విజయం సాధించినాక తెలుగుదేశం పార్టీ జాతీయ వర్కింగ్ ప్రెసిడెంట్గా ఎంపికై మొట్టమొదటిసారి కడప నియోజకవర్గ క్యాడర్ మీటింగ్కి వచ్చిన మన యువగలం సారథి యువ నాయకులు మంత్రివర్యులు గౌరవనీయులైన నారా లోకేష్ గారికి కడప నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తల తరపున స్వాగత సుమాంజలి తెలియజేసుకుంటున్నాను. సమావేశానికి వచ్చిన అతిథులు నాయకులకు కార్యకర్తలకు స్వాగతం తెలియజేసుకుంటున్నాను, ధన్యవాదాలు కూడా తెలియజేసుకుంటున్నాను. మన నాయకుడు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు నన్ను కడప ఎమ్మెల్యే అభ్యర్థిగా గుర్తించిన నాటికి ముందు 20 ఏండ్ల నుంచి తెలుగుదేశం పార్టీ అభ్యర్థి ఇక్కడ గెలవలేదు. దానివలన చాలా మంది కార్యకర్తలు నిస్పృహతో ఉండడం కానీ నైరాస్యంతో ఉండడం కానీ కొంతమంది పార్టీ మారడం కానీ మరికొంతమందికి పార్టీ మీద అభిమానం ఉన్నా ఆ అభిమానాన్ని బయటికి చూపించేదానికి భయపడడం కానీ అలాగనే కొంతమంది న్యూట్రల్గా సైలెంట్గా ఉండడం కానీ ఉన్న పరిస్థితిలో ఈ నియోజకవర్గంలోని సీనియర్ నాయకులను అలాగనే కార్యకర్తలను సంయమనం చేసుకుని యువగలం పాదయాత్ర నుండి స్ఫూర్తి పొందిన యువతను భరోసా ఇస్తూ నింపుతూ మళ్ళీ కడపలో మొట్టమొదటి మెట్టు నుంచి ఎక్కుకుంటా తన రాజకీయ చతురతతో వ్యూహరచనలు చేసి మనకు దిశానిర్దేశం చేసి మన గెలుపుకు కారణమైన
మన వాసన్నకు కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను ఈ సందర్భంలో. 24 ఎన్నికలకు ముందు మన యువ నాయకులు శ్రీ నారా లోకేష్ గారు చేసిన పాదయాత్ర, మన అధినాయకులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ఇచ్చిన స్ఫూర్తితో కార్యకర్తలు ఎంతో కష్టపడి తెలుగుదేశం పార్టీకి 135 మంది ఎమ్మెల్యేలను గెలిపించిన ఘనత అంటే అది మన కార్యకర్తలందరినీ తెలియజేసుకుంటా ఉన్నాను. తెలుగుదేశం పార్టీ విజయానికి మీరు 23లో చేసిన యువగలం పాదయాత్ర ఒక మంచి స్ఫూర్తినిచ్చింది. అలాగనే చంద్రబాబు నాయుడు గారి స్ఫూర్తితో వైకాపా పార్టీ ఎన్ని కేసులు పెట్టినా, ఎన్ని పోలీస్ దమకాయింపులు ఇచ్చినా, భయభ్రాంతులు చేసినా, ఏ రకమైన ప్రలోభాలకు లొంగకుండా కుల మతాలకు అతీతంగా వీరోచితంగా పోరాడి ఇక్కడ తెలుగుదేశం పార్టీని మొట్టమొదటి మహిళా ఎమ్మెల్యేని గెలిపించిన మీ అందరికీ చేతులెత్తి కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. ఈ సందర్భంగా మనము చేసిన 9 నెలల క్యాంపెయినింగ్లో కొన్ని స్మృతులను మన లోకేష్ అన్న గారితో షేర్ చేసుకోదలుచుకున్నాను. మొట్టమొదటిసారి కాగితాల పెంటలో మొదలు పెట్టామన్నా చాలా మంది అన్నారు, వీళ్ళ వల్ల ఏమవుతుంది, 1 గంట తిరిగి పోతారు, వీళ్ళ చేత కాదని. అట్లాంటోళ్ళు ముక్కు మీద ఏలేసేటట్టు 10:30 వరకు కాగితాల పెంటలో క్యాంపెయినింగ్ చేసి వాళ్ళకే ఆశ్చర్యం, కడప నియోజకవర్గాన్ని ఆశ్చర్యం పొందినట్టు మన పిల్లలు మనతో పాటు నడిచినారు. వాళ్ళ స్ఫూర్తితోనే ఇది సాధ్యమైందని తెలియజేస్తున్నాను. మన యువ నాయకులు, యువత ఎక్కడే కానీ వెనుకడుగేయలేదు. అడుగడుగున అదే ఉత్సాహంతో, ఉద్వేగంతో ఒక పిక్నిక్ లాగా ఏ విధమైన అలుపు లేకుండా చక్కగా రోడ్ల మీద దొరికే రొట్టెలు తిన్నాము, ఇళ్ళల్లోకి పోతే జామకాయలు దొరికితే జామకాయలు కోసుకొని తిన్నాము. మనందరము ఒక పిక్నిక్ లాగా క్యాంపెయినింగ్ చేస్తాం. మీ అందరికీ గుర్తుందా? సుభాష్ చెప్పినాడు, అక్క రాత్రి 2 గంటలకి నా ఇంట్లో మీటర్ కట్ చేసినారక్క, నాకు కరెంటు లేకపోయినా పర్లేదు, నన్ను పార్టీ మారమని బలవంతం చేస్తున్నారు, మారే ప్రశ్నే లేదక్క అన్నాడు. సుభాష్ ఉన్నాడు ఇక్కడ. బూత్ క్యాప్చర్ చేస్తాం, 2 లక్షలు కొడితే బూత్ కొనేయచ్చు. ఏం చేసాం మనము? ఆ బూత్లోకి వచ్చున్న వైకాపా ఏజెంట్లకు అన్నాలు మనం పెట్టాం. వాళ్ళు వాలంటీర్లతో తిరిగినారు, మనము మన నికార్సైన క్యాంపెయినింగ్ టీంతో తిరిగినాం. సాఫ్ట్వేర్ ఇంజనీర్లు వర్క్ ఫ్రమ్ హోమ్ చేస్తూ మనతో పాటు ఈ విజయానికి కారకులైనారు. వారందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటా ఉన్నాను. అన్న, ఒక చిన్న రిక్వెస్ట్, మా క్యాంపెయినింగ్ టీంతో మీరు ఒక ఫోటో తీసుకోవాలి, గ్రూప్ ఫోటో. అది మీకు ఒక రిక్వెస్ట్. ఇక్కడే ఉన్నారన్నా కొమ్మలపాటి ప్రసాద్ స్టిక్కరింగ్ యూనిట్, చాలా పెద్ద వయసు కానీ 25 పిల్లోడి కంటే ఎక్కువ 90,000 ఇళ్ళకి కొమ్మలపాటి ప్రసాద్ ఇద్దరు స్టిక్కర్లు అంటించినారన్న. వాళ్ళు పీకడము, మనోళ్ళు మళ్ళా అంటించడం ఇదే పని. ఈరోజు మాతో పాటు క్యాంపెయిన్ చేసిన మహిళలు లక్ష్మి, పార్వతి, ప్రసన్న, అరుణ, ప్రణావతి, లక్ష్మీదేవి, సుజాత అందరు ఉన్నారన్న. వీళ్ళు ఇంతకుముందు తెలుగుదేశం పార్టీ వాళ్ళు కాదన్నా, మీ యువగలం పాదయాత్రలో తెలుగుదేశం పార్టీలో చేరి క్యాంపెయినింగ్ చేసిన మహిళలన్నా. మరొక ముఖ్యమైన విషయం మీకు తెలియజేసుకుంటున్నాను. ఈ సందర్భంగా మన అన్నగారు ఉన్నారు, రాబో కొద్ది కాలంలో కార్పొరేషన్ ఎన్నికలు వస్తున్నాయి. ఈ సందర్భంగా మీ అందరికీ తెలియజేసుకుంటున్నాను, 50 డివిజన్లు ఉన్న మన కార్పొరేషన్ 66 డివిజన్లు అవుతా ఉంది. ఈ పార్టీలో కష్టపడి పనిచేసిన సమర్థులైన నాయకులకు అవకాశాలు వస్తాయి. మనందరము కష్టపడి రేపు కార్పొరేషన్ కొట్టబోతున్నామా లేదా? కొట్టి మన యువ నాయకుడికి బహుమతిగా ఇవ్వబోతున్నామా లేదా? జాతీయ వర్కింగ్ ప్రెసిడెంట్ గా ఎన్నికైన నారా లోకేష్ గారికి కడప కార్పొరేషన్ బహుమతి అవునా కదా? మనం ఇవ్వబోతున్నాం. అది ఖాయం. గట్టిగా చెప్పాలా? ఖాయం. కార్పొరేషన్ తెలుగుదేశం పార్టీ హస్తగతం అయిపోతుంది. అన్న,
ఈరోజు అభివృద్ధి విషయానికి వస్తే కడప నియోజకవర్గం ముఖ్యంగా తాగునీటి, రోడ్లు మరియు డ్రైనేజీకి అత్యధిక ప్రాధాన్యత ఇస్తా పోతా ఉన్నాం. ఈరోజు 575 కోట్ల రూపాయలతో మాకు నీళ్లు లేవన్నా. ముఖ్యంగా కడప నియోజకవర్గంలో తిరిగి నేను తెలుసుకునేది ఏంటంటే, అత్యంత పాత నగరం కడప. ఎప్పుడో పుట్టింది 400 సంవత్సరాల క్రితము. కానీ మా కడపకు సరైన తాగనీకి మంచినీళ్ళు లేవు. బ్రహ్మసాగర్ నుంచి కడపకు గ్రావిటీ పైప్ లైన్ నిర్మాణం మీద మన ముఖ్యమంత్రి గారు మాకు అవకాశం ఇవ్వడం జరిగింది. దాని టెండర్ అవడం జరిగింది. ఇప్పుడు గ్రౌండ్ అవడం మాత్రమే మిగిలింది. ఈ కార్యక్రమము కడప నియోజకవర్గానికి నీళ్ళు ఇచ్చిన ఘనత మన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారిది, మన యువనేత నారా లోకేష్ గారిది అని సందర్భంగా తెలియజేసుకుంటా ఉన్నాను. ఈ జిల్లా, ఈ ప్రాంతం నుంచి ముఖ్యమంత్రులు ఇద్దరు, ఊరి నుంచి డిప్యూటీ సీఎంలు ఏం చేశారంటే, కడపని ఆస్పిరేషనల్ డిస్ట్రిక్ట్ని ఆస్పిరేషనల్ కడప చేశారు. ఒక ఏజెన్సీ కంటే అధ్వానంగా కడపని పెట్టినారు. నాకు ఇక్కడ తిరిగినప్పుడన్నా ఎప్పుడే కానీ 23 ముందు నేను కడపలో పెద్ద తిరిగింది లేదు. క్యాంపెయినింగ్లోనే మొత్తం కడప మొత్తం తిరిగినాను 9 నెలలు. నాకే ఆశ్చర్యం వేసిందన్న, ఇంత అధ్వానంగా ఒక హెడ్ క్వార్టర్స్ ఇక్కడి నుంచి 2 ముఖ్యమంత్రులు అయ్యారు. హెడ్ క్వార్టర్స్ని ఇంత అధోగతిన నిర్లక్ష్యం చేసిన ఉంటుందా అనేది నాకే ఆశ్చర్యం కలిగింది. రోడ్లు లేవు, కాలువలు లేవు, నా ఇంటి నీళ్ళు నీ ఇంటి మీద, నీ ఇంటి నీళ్ళు నా ఇంటి మీద వస్తూ అధోగతి పాలైందన్న. దీన్నంతా మన ప్రభుత్వము చక్కబెట్టాల్సిన అవసరం ఉంది. ముఖ్యమంత్రి గారి దృష్టికి వెళ్ళి స్పెషల్ పర్మిషన్ మీద 69 కోట్ల రూపాయలతో మళ్ళా గ్రాంట్ తీసుకోవడం జరిగిందన్న. ఆ పనులు ఎగ్జిక్యూషన్లో ఉన్నాయి. దాంతోపాటు రవీంద్రనగరు ఈ పక్కన ఆ పక్కన ప్రజలు ఆశగా ఎదురు చూస్తున్న షామీరియాపేట్ బ్రిడ్జ్, లా కాలేజ్ బ్రిడ్జ్కి పర్మిషన్ తీసుకొని స్పెషల్ ఫండ్స్లో 20 కోట్ల రూపాయలు గ్రాంట్ చేయించుకోవడం జరిగిందన్న. వర్క్ గ్రౌండ్ అయింది, వర్క్ ప్రోగ్రెస్లో ఉందన్న. కడపలోని ప్రజలకు అభివృద్ధిని పరిచయం చేయాల్సిన అవసరం ఉందని సందర్భంగా తెలియజేసుకుంటున్నాను. అన్న, ఆస్పిరేషనల్ డిస్ట్రిక్ట్ అన్న, చాలా మంది పేదోళ్ళు ఉంటారన్న. ముఖ్యంగా కడప అత్యధిక జనాభా, దాదాపు మాకు ఓట్లే 2,87,000 అన్న. 144 ప్రభుత్వ కార్పొరేషన్ సంబంధించిన స్కూల్స్ ఉన్నాయన్న. నేను దాదాపు చాలా స్కూల్స్ని వెళ్ళడం జరిగిందన్న. బెంచ్లు, బాత్రూమ్లు, నీళ్ళు, కాంపౌండ్ వాల్స్ అన్న బేసిక్ అన్న. ఇవి బేసిక్. ఆడపిల్లలు బాత్రూమ్ పోతే వాళ్ళకి యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్ వచ్చేకుండా చూడవలసిన బాధ్యత మనదన్న. అది బేసిక్ అన్న. మంచి ఆర్ఓ వాటర్ ఇవ్వాల్సిన బాధ్యత మనదన్న పిల్లోళ్ళకి. అలాగనే పిల్లోళ్ళు, ఆకతాయి పిల్లోళ్ళు ఎగిరి గోడలు దుంకి స్కూళ్ళలోంచి పోకుండా వాళ్ళని కట్టడి చేసి డిసిప్లిన్గా వాళ్ళని స్కూల్లో పెట్టి చదివించుకోవాల్సిన అవసరం ఉందన్న. ఇవన్నీ నేను మీ దృష్టికి తీసుకొని వస్తుందన్నా. కలెక్టరేట్ ముందే జూనియర్ కాలేజ్ ఉందన్న, కాంపౌండ్ వాళ్ళు లేదన్నా, పిల్లోళ్ళు వెళ్ళిపోతున్నారన్నా. దానికి తక్షణమే కాంపౌండ్ వాళ్ళకి శాంక్షన్ చేయాలని కోరుకుంటున్నానన్నా. ఇంకొక ముఖ్య విషయము, ఇది నా కోరిక, ఇది నా డ్రీమ్. మా కడపలో 4 చెరువులు ఉన్నాయన్న. 4 చెరువులు మా కడపలోని మురికి నీటిని తీసుకుపోయి పెట్టుకుంటున్నాయన్న. వాటిని సుందరీకరణ చేసి ఈ యొక్క 4 చెరువులు, పక్కిరిపల్లె చెరువు, బుడ్డాయిపల్లె చెరువు, పుట్లంపల్లె చెరువు, దేవుని కడప చెరువును సుందరీకరణ చేసి మనము నడిచి వాక్ చేసుకునే విధంగా మన మహిళలు ఆ పార్కు చుట్టూ వాక్ చేస్తూ వాళ్ళు ఆహ్లాదకరంగా ఆరోగ్యాలు పెంచుకునే విధంగా మన ప్రభుత్వం ద్వారా ఈ కడపకి ఒక ఫేస్ లిఫ్ట్ కావాలని నా కోరికన్నా. ఇది నా ఆధ్వర్యంలో జరగాలని చెప్పేసి మిమ్మల్ని కోరుకుంటున్నా. మీరు తప్పకుండా దీనికి శాంక్షన్ చేస్తారని పూర్తిగా నమ్ముతున్నానన్నా. థ్యాంక్ యూ అన్న, ఈ అవకాశం ఇచ్చినందుకు. ఈ యొక్క కడపలో మనం తల ఎత్తుకొని నిలబడుకొని తిరుగుతున్నామంటే అది మీ అందరి యొక్క కృషి అని మరొకసారి తెలియజేసుకుంటూ, జై తెలుగుదేశం, జై తెలుగుదేశం, జై తెలుగుదేశం. నారా లోకేష్ గారి నాయకత్వం వర్ధిల్లాలి, నారా లోకేష్ గారి నాయకత్వం వర్ధిల్లాలి గట్టిగా. మనందరి యువనేత నారా లోకేష్ బాబు గారిని మాట్లాడవలసిందిగా కోరుచున్నాను. జై తెలుగుదేశం, జై తెలుగుదేశం. చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం, చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం.
జోహార్ ఎన్టీఆర్, జోహార్ ఎన్టీఆర్. దేవుడి గడప కడప, పౌరుషాల గడ్డ మన కడప. కడప ప్రజల ప్రేమే వేరు. యువగలం పాదయాత్ర నుంచి ఇప్పటికి చూస్తున్నా, ఇక్కడ పసుపు సైన్యం జోషే వేరు. విశ్వవిఖ్యాత నట సార్వభౌమ స్వర్గశ్రీ నందమూరి తారక రామారావు గారు ఏ ముహూర్తంలో పార్టీని స్థాపించారో నాకు తెలియదు, కానీ ఆ ముహూర్త బలం చాలా గొప్పది. ఎంతో మంది అధికారంలోకి వచ్చి అనేక మాటలు మాట్లాడారు. తెలుగుదేశం పార్టీ లేకుండా చేస్తామన్నారు. వాళ్ళే ఈరోజు ఒక క్రికెట్ టీంకి స్థాయికి పడిపోయారు. టీమ్ 11 11 స్థానాలకు వచ్చే పరిస్థితి మనందరం చూసాం. పోరాటాల గడప మన కడప జిల్లా. అనేక కేసులు పెట్టారు, అన్ని రకాలుగా ఇబ్బంది పెట్టాలని ప్రయత్నించారు. కానీ మన పసుపు సైన్యం ఇచ్చిన దెబ్బకి ఇప్పటికీ కడప గడపలో కూడా కోలుకోలేకపోయారు. వాళ్ళ దగ్గర ఫ్యాక్షన్ ఉంటే మన దగ్గర ఫైటర్స్ ఉన్నారు. పసుపు సైన్యం గుండె ధైర్యం చాలా గట్టిది. ఒక్కసారి మనం నిర్ణయించుకుంటే మనం తగ్గేదే లేదు. ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ప్రెస్ మీట్ ఎవరైనా చూసారా? అది చూసిన తర్వాత చీటింగ్ బుక్స్ వరల్డ్ రికార్డులో నంబర్ 1 స్థానం ఆయనకి ఇవ్వచ్చబ్బా. సొంత తండ్రిని మోసం చేశాడు, సొంత తల్లిని మోసం చేశాడు, సొంత చెల్లిని మోసం చేశాడు, ఇంకో చెల్లికి చెందిన తండ్రిని చంపేసి ఏకంగా ఆ కుటుంబాన్ని మోసం చేసిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు. సొంత జిల్లాని మోసం చేశాడు, చివరికి సొంత నియోజకవర్గాన్ని మోసం చేశాడు. మనందరం చూసాం. సొంత నియోజకవర్గానికి ఆయన వెళ్ళినప్పుడు ప్రజలందరూ వచ్చి 5 సంవత్సరాలు మీరు ఎక్కడున్నారో, ఏనాడైనా మమ్మల్ని పట్టించుకున్నారా అని అడిగే పరిస్థితి వచ్చింది. అంటే ఎంత అన్యాయం మనందరం ఒక్కసారి ఆలోచించాలి. ఏకంగా రాయలసీమ ముద్దు బిడ్డ అని రీల్స్లో చేశాడు. ఆనాడే చెప్పా, రాయలసీమకి క్యాన్సర్ గడ్డ జగన్మోహన్ రెడ్డి అని. రాయలసీమ ప్రజలందరూ ఒక్కసారి గుండెపైన చేయబెట్టుకుని ఆలోచించాలి. 5 సంవత్సరాలు రాయలసీమకు ఒక్క పరిశ్రమ తీసుకొచ్చారా? ఒక్క సాగునీటి ప్రాజెక్టు పూర్తి చేశారా? అంతెందుకు, బిందు సైద్యం లాంటి అద్భుతమైన ప్రాజెక్ట్ని కూడా ఆనాడు ఆపేసిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి. అన్నమయ్య ప్రాజెక్టులో గేట్లు కొట్టుకుపోతే కనీసం ఆ కుటుంబానికి ఆనాడు అండగా నిలబడలేదు. ఇదే స్థానంలో, ఇదే భూమిపైన, ఇక్కడనే ఆనాడు యువగలం పాదయాత్ర నేను హామీ ఇచ్చా, మిషన్ రాయలసీమ ప్రకటించా. మన దేశానికే కాదు ప్రపంచానికి రాయలసీమను ఒక హార్టికల్చర్ హబ్గా తీర్చిదిద్దుతానని ఆనాడు హామీ ఇచ్చా. పూర్వోదయ కింద 1,00,000 కోట్ల రూపాయలు ప్రభుత్వం ప్రైవేట్ రంగంలో పెట్టుబడి మన రాయలసీమకు తీసుకొస్తున్నాం. అంతేకాదు, ఏకంగా వాళ్ళ ప్రభుత్వంలో కనీసం స్టీల్ ప్లాంట్ పనులు ప్రారంభించాల. మనం అధికారంలోకి వచ్చి పనులు ప్రారంభించాం. అంతేకాదు, 29 ఎన్నికల లోపల కమర్షియల్ ప్రొడక్షన్ చేసే బాధ్యత కూడా మనం తీసుకుంటామని నేను హామీ ఇస్తున్నా. ఇప్పుడు కుట్ర రాజకీయాలు జరుగుతున్నాయి, అందరూ అప్రమత్తంగా ఉండాలి. 2019లో సొంత బాబాయిని లేపేసింది జగన్మోహన్ రెడ్డి. ఫస్ట్ హార్ట్ అటాక్ అన్నారు, మనం కూడా అయ్యో పాపం పెద్దయినా చనిపోయినాడు అనుకున్నాం. తర్వాత బయటకు వచ్చినాయి అన్ని. పడ్డది వేట, ఎంత అన్యాయమో చూడండి. రెండో రోజు ఏం చేశారు, నారాసుడ రక్త చరిత్రని వాళ్ళ దొంగ పేపర్ ఉందే, మర్చిపోయినా దాని పేరు ఏంటది, సాక్షి. ఆ దొంగ పేపర్లో చంద్రబాబు నాయుడు గారి ఫోటో పెట్టి చేతిలో కత్తి పెట్టారు అని ప్రజలు నమ్మారు ఆ రోజు.
తర్వాత ప్రజలకు అర్థమైంది ఎంత మోసగాడని. ఇప్పుడు మళ్ళీ అదే రాజకీయం చేద్దాం ప్రయత్నిస్తున్నారు. మన దేవుడి గడపలో మతాల మధ్య చిచ్చు పెట్టడానికి ప్రయత్నిస్తున్నారు. మొన్న మనందరం చూసాం, ప్రజలు రాపోయినా వాళ్ళ నాయకులు రోడ్డుపైకి వచ్చి గొడవలు పెట్టేదానికి ప్రయత్నిస్తున్నారు. అందుకే మనం అప్రమత్తంగా ఉండాలా, ప్రజల్లో చైతన్యం తీసుకురాలా. వాళ్ళ చేస్తున్న కుట్ర రాజకీయాలు తిప్పికొట్టే బాధ్యత మనందరిపైన ఉంది. మనందరం అప్రమత్తంగా ఉండాలి. ఎందుకంటే మనం చూసాం, రియల్ ఎస్టేట్ చేసే పెద్ద దస్తగిరిని ఎవరు చంపేశారబ్బా? వాళ్ళ మాజీ ఎమ్మెల్యేనే. మామనా బాబాయినా? వాళ్ళు చంపేసి మనం మాట్లాడితే మన పైన కేసు పెడతారంట. పెట్టుకోరా భయ్. అరే ప్రతిపక్షంలోనే మేము భయపడలే. ఆనాడే మీ నాయకుడు చెప్పిన, ఎన్ని కేసులు పెడతావు పెట్టుకోపో, ఎక్కడ మర్చి పెట్టుకుంటావు పెట్టుకోపో అని చెప్పిన. ఇవ్వగలం పాదయాత్ర అడుగడుగు నన్ను ఇబ్బంది పెట్టినారు. మైక్ లాక్కున్నారు, స్టూల్ లాక్కున్నారు. ఆ రోజే భయపడలే. అన్ని విషయాలు బయటకు వస్తాయి. ఆ వ్యక్తి కూడా చెప్తున్నా, త్వరలో నీ టైం కూడా వస్తుందబ్బా. ఎవరైతే చట్టాలు ఉల్లంఘించారో ఎవరిని వదిలిపెట్టే ప్రసక్తే ఉండదు. పలానా వ్యక్తి మావయ్యని, పలానా వ్యక్తి బాబాయ్ అనుకుంటే ఆ వ్యక్తి కూడా నేను కాపాడలేడని ఈ సభాముఖంగా ఆ వ్యక్తికి నేను హెచ్చరిక జారీ చేస్తున్నా. ప్రతిపక్షంలో మన ఇబ్బంది పెట్టారు, కేసులు పెట్టారు. పాదయాత్రలో పాల్గొంటే షాపులు మూయించారు. కానీ నాకు అండగా నిలబడింది నా ఎదురు కూర్చున్న పసుపు సైన్యం. ఈరోజు వేదికమైన మేమందరం కూర్చోగలుగుతున్నాం అంటే దాని వెనకాల మీ కష్టం ఉంది, త్యాగం ఉంది, మీ చెమట ఉంది. అందుకే మన జరిగిన మహానాడులో నేను చెప్పా, కార్యకర్తనే మా అధినేత అని. ఇది కేవలం చెప్పి వెళ్ళిపోతాం కాదు. పార్టీ ఆవిర్భావ దినోత్సవం అప్పుడు మన జాతీయ అధ్యక్షుల పక్కన కూర్చుంది మన కార్యకర్తలే. ఎవరైతే కష్టపడ్డారో, ఫీల్డ్లో తిరిగారో వాళ్ళని గుర్తించి తీసుకొచ్చి అధ్యక్షుల వారు ఆయన పక్కన కూర్చోబెట్టుకుంటాం జరిగింది. అంతేకాదు మన జాతీయ అధ్యక్షుల వారు కానివ్వండి, నేను కానివ్వండి, ఏ నియోజకవర్గానికి ఒక ప్రభుత్వం కార్యక్రమంకి వెళ్తే తప్పనిసరిగా ప్రతి కార్యకర్తని పలకరించిన తర్వాతనే మేము తిరిగి అమరావతికి కూడా వెళ్తాం జరుగుతుంది. కార్యకర్త అధినేత నా ఆలోచన నాకు ఎందుకు వచ్చిందంటే, మనందరం చూసాం ప్రతిపక్షంలో మెడపై కత్తి పెట్టి తోట చంద్రయ్య చేత ఒక్కసారి వాళ్ళ నాయకుడికి జయగొట్టమని చెప్పారు. కానీ తోట చంద్ర ఏమన్నాడు? జై తెలుగుదేశం, జై చంద్రబాబు అని ప్రాణాలు కోల్పోయాడు. ఇట్లా ఎంతోమంది కార్యకర్తల త్యాగం ఉంది. కార్యకర్తలను గుర్తించేదానికి, వాళ్ళు నా గుండెల్లో పెట్టుకుని కాపాడుకునేదానికే కార్యకర్తనే మా అధినేత నేను ప్రకటిస్తాం జరిగింది. అందుకే ఇక్కడ ఉన్న మిమ్మల్ని అందరికీ పిలిపిస్తున్నా, వేదికమైన ఉన్న వాళ్ళందరూ కూడా పిలిపిస్తున్నా. కార్యకర్తలకు అందుబాటులో ఉండాలి, నిరంతరం కార్యకర్తల కోసం పనిచేయాలి. కేవలం సంక్షేమ అభివృద్ధి కాదు, కలయిక అవసరం, కూర్చుని మాట్లాడుకుంటూ అవసరం. మీరందరూ చూశారు గడిచిన 2 సంవత్సరాలు ఎన్ని ఆర్థిక ఇబ్బందులున్నా ఒక అద్భుతమైన సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలు మనం చేస్తున్నాం. ఇక్కడున్న అందరూ ఆలోచించాలి. చాలీ 200 రూపాయల పెన్షన్ని 2000 రూపాయలు చేసింది ఎవరు? మన నాయకుడు చంద్రబాబు నాయుడు గారు. అదే పెన్షన్ని తిరిగి 4000 రూపాయలు తొలి సంతకంలో చేసింది కూడా మన ఎన్డీఏ ప్రభుత్వం. ఒక పెన్షన్ల కోసం ప్రభుత్వం సుమారుగా 35,000 కోట్ల రూపాయలు ప్రతి సంవత్సరం ఖర్చు పెడుతుంది. ఇంకో పక్కన తల్లికి వందనం. ఎన్నికల ముందల హామీ ఇచ్చాం, ఇంట్లో ఎంతమంది బిడ్డలుంటే అంతమంది బిడ్డలు తల్లికి వందనం ఇస్తా ఉన్నాం. ఇచ్చిన హామీ మనం నిలబెట్టుకున్నాం. మహిళలు ఉచితంగా బస్సులో ప్రయాణించి హక్కు కూడా కల్పిస్తా ఉన్నాం. స్త్రీ శక్తి కింద అది కూడా అందించాం. మత్స్యకారుల సేవలో
వాళ్ళు కూడా వేత నిషేధం సమయంలో డబ్బులు ఇస్తున్నాం. ఇప్పుడు ఏకంగా మా చేనేత సోదరులకి ఆనాడు నేను యువగలంలో ఇచ్చిన హామీ నిలబెట్టుకుంటాం కూడా జరిగింది. హ్యాండ్లూమ్ ఉంటే 200 యూనిట్లు కరెంట్ ఉచితంగా, పవర్ లూమ్ ఉంటే 500 యూనిట్లు ఉచితంగా కరెంట్ కూడా మన ప్రభుత్వం అందజేస్తుంది. ఇంతేకాదు, గత పాలకులు మూసేసిన అన్న క్యాంటీన్ని తిరిగి మనం మళ్ళీ తెరిపించాం. ఇట్లా అనేక సంక్షేమ కార్యక్రమాలు మనం చేసాం. ఇంకో పక్కన భారతదేశ చరిత్రలో ఎప్పుడు లేని విధంగా 150 రోజుల్లోనే 16,000 డిఎస్సి పోస్టులు భర్తీ చేసిన ఘనతతో కూడా మన ఎన్డీఏ ప్రభుత్వం. ప్రతిపక్షంలో ఉన్నవారు 200 కేసులు వేశారు, ఏమౌలా. 6,000 కానిస్టేబుల్ పోస్టులు భర్తీ చేశాం. ఇప్పుడు ఏకంగా ఉగాది నాడు 10,000 ప్రభుత్వ ఉద్యోగాలతో జాబ్ క్యాలెండర్ కూడా విడుదల చేసిన ఘనత మన ఎన్డీఏ ప్రభుత్వాన్ని. ఇవన్నీ చెప్పుకోవాల్సిన అవసరం ఉంది. ఆనాడు మన హామీ ఇచ్చాం, ఒకే రాష్ట్రం ఒకే రాజధాని కానీ అభివృద్ధి వికేంద్రీకరణ. దానికి కట్టుబడి ఉన్నాం. రాయలసీమకు అనేక పరిశ్రమలు తీసుకొస్తున్నాం. ఇంకా తీసుకురావాల్సిన అవసరం చాలా చాలా ఉంది. క్యారియర్ ఏసీ ఎక్కడికి వచ్చింది? రాయలసీమ. ఎల్జీ ఎలక్ట్రానిక్స్కి ఎక్కడికి వచ్చింది? రాయలసీమ. కియా ఎక్కడ వచ్చింది? రాయలసీమ. రాయల్ ఎన్ఫీల్డ్ ఎక్కడ వచ్చింది? రాయలసీమ. ఇప్పుడు సోలార్ మ్యానుఫ్యాక్చరింగ్ అంతా ఎక్కడికి వచ్చింది? రాయలసీమ. మర్చిపోయారా? మొన్నే శంకుస్థాపన చేసాం, మర్చిపోయారా? ఫైటర్ జెట్లు తయారు చేసే పరిశ్రమలు కూడా ఎక్కడ తీసుకొచ్చాం? పుట్టపర్తి, రాయలసీమకు తీసుకొచ్చాం. అద్భుతంగా పరిశ్రమలు తీసుకొస్తాం, ఇంకా తీసుకొస్తా స్వామి. అదే చెప్తున్నా, కడప కూడా తీసుకొస్తా స్వామి. నేను ఎందుకు వదిలిపెడతా? అన్ని ప్రాంతాలు అభివృద్ధి చేయాలి లక్ష్యంతో మేము ఉన్నాం. ఎందుకంటే పాదయాత్ర చేశా, యువకులు పడుతున్న కష్టాలు నేరుగా నేను చూసా. అందుకే ఆనాడు హామీ ఇచ్చా, యువగలం కింద 20 లక్షల ఉద్యోగాలు కల్పిస్తామని. అదే దిశగా మనం అడుగులేస్తాం కూడా జరుగుతుంది. ఇంకా కార్యకర్తలు వచ్చగల గత పాలకులు మన పైన పెట్టిన దొంగ కేసులన్నీ మేము ఎత్తేసాం. కొన్ని ఛార్జ్షీట్ అయి ట్రయల్లో ఉన్నాయి, అది కూడా మేము ఫాలోఅప్ చేసి ఈ సంవత్సరం ఆఖరికల్లా ఆ కేసులు కూడా తీసే బాధ్యత పార్టీ తీసుకుంటుంది. అలానే మీ పైన పొరపాటున కేసు ఉంటే మీరు ఇంట్లో పడుకుంటే కష్టం స్వామి, మాకు తెలియజేయాలి కదా. సో పార్టీ ఆఫీస్లో ఒక సెల్ ఉంది, కలవండి, ఆగి అక్కడ భోంచేయచ్చు. కేసులను రాసుకుంటే ట్రాకింగ్ పెట్టి హెచ్ఎం గారే బాధ్యత తీసుకుంటాం జరిగింది. అంతేకాదు, ప్రమాదంలో ఎవరైనా చనిపోతే 5 లక్షల రూపాయలు ప్రమాద బీమా ఇచ్చే ఏకైక పార్టీ తెలుగుదేశం పార్టీ. కార్యకర్తల సంక్షేమం కోసం ఇప్పటికీ 160 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టిన పార్టీ తెలుగుదేశం పార్టీ. మీ అందరు తెలుసు, పార్టీలో సంస్కరణలు తీసుకొచ్చేదానికి నేను ఎక్కువ పోరాడతా. మనం ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఆనాటి అధికారులు ఉన్న పార్టీతో ఎంత పోరాడో దానికన్నా ఎక్కువ 3 రెట్లు నేను తెలుగుదేశం పార్టీలో పోరాడా. సంస్కరణలు తీసుకొచ్చేదానికి పోరాడా. ఇది మన పార్టీ, ఇది మన తెలుగుదేశం, మన బాధ్యత. అలిగితే నష్టపోయేది మనమే. ఎందుకంటే మన పార్టీలో కోవిడ్ కన్నా డేంజరస్ జబ్బు ఒకటి ఉందండి. ఆ జబ్బు పేరే అలక. వేరే పార్టీకి ఓటేయం, కానీ అలిగి ఇంట్లో పడుకుంటాం. ఎందుకు అలగాలి? ఇది మన పార్టీ, ఇది నా పార్టీ. ఆ కసి మనలో ఉండాలి. ఏ మార్పు అయితే పార్టీలో ఆశిస్తున్నాం దానికోసం కష్టపడాలి, అహర్నిశలు పోరాడాలి, 4 గోడల మధ్యన మాట్లాడుకోవాలి. మన జాతీయ అధ్యక్షుడితో ఎన్నోసార్లు నేను మాట్లాడు, కానీ ఆయన నిర్ణయం తీసుకున్న తర్వాత బయటకు వచ్చి జై తెలుగుదేశం, జై చంద్రబాబు నాయుడు గారు అంట. కార్యకర్తలందరూ కూడా నేను కోరుతున్నా, సమస్యలు ఉంటాయి, దేవుడు కూడా అన్ని కోరికలు తీర్చలేడు కదా, కానీ మన సమస్యలు మనం పరిష్కరించుకోవాలి. మీరన్నా నన్ను కన్విన్స్ చేయాలి, నేనన్నా మిమ్మల్ని కన్విన్స్ చేస్తాను తప్ప పొరపాటుని ఎవరైనా అలిగి ఇంట్లో పడుకుంటే మళ్ళీ మాధవిరెడ్డి గారు వచ్చి మిమ్మల్ని బయటికి లాక్కుని తీసుకెళ్తారు. పెద్దలు అన్నట్టు అనేక నామినేట్ పోస్టులు కూడా భర్తీ చేశాం. 2 సంవత్సరాలు అయిన తర్వాత వేరే వాళ్ళు కూడా అవకాశం వస్తుంది. మీరందరూ ఫీల్డ్లో ఉండండి. మా చుట్టూ తిరిగితే మీకు పదవులు రావు, ప్రజల చుట్టూ తిరగండి. మిమ్మల్ని ఎత్తుక్కుంటూ వచ్చే బాధ్యత తెలుగుదేశం పార్టీ తీసుకుంటుంది. పాదయాత్రలో కార్యకర్తలందరూ నన్ను కలిసినప్పుడు ఒక విషయం అడిగారు, అన్నా పనిచేసే వాళ్ళు గుర్తించాలి, అందుకే టెక్నాలజీ తీసుకొచ్చాం, మై టీడీపీ తీసుకొచ్చాం. ఎంతమంది వాడుతున్నారు మై టీడీపీ? చేతులు పైకెత్తండి. 70%.
నాతో ఫోటో దిగిందా డౌన్లోడ్ చేయాలంటే మై టీడీపీలో నేను డౌన్లోడ్ చేయాలరబ్బా. మై టీడీపీ యాప్ ఎందుకు తీసుకొచ్చా అంటే ఒక టాస్క్, ఒక బాధ్యత ఇచ్చినప్పుడు, పని పెట్టినప్పుడు వెళ్ళి సక్రమంగా నిర్వహించారో లేదా, ఎవరు చేస్తున్నారు ఎవరు చేయట్లేదు, ఎవరు యాక్టివ్గా ఫీల్డ్లో ఉన్నారు తెలుసుకున్నాక ఏర్పాటు చేసాం. టెక్నాలజీతో జోడిస్తేనే వాస్తవాలు మనం తెలుసుకోగలుగుతాం. మై టీడీపీ యాప్ను వాడండి. పార్టీ ఏదైతే బాధ్యతలు మీకు అప్పగిస్తుందో అది మై టీడీపీ యాప్ ద్వారా మాకు తెలియజేయమని ఈ సభాముఖంగా కార్యకర్తలందరూ నేను కోరుతున్నాను. ఇంకా మహానాడు ఉంది. గౌరవ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు, ఎందుకంటే స్ట్రెయిట్ ఆఫ్ హోర్ముజ్లో ఇజ్రాయెల్ అదేవిధంగా ఇరాన్ మధ్యన యుద్ధం జరుగుతుంది, పెట్రోలియం ప్రోడక్ట్స్ ధరలు బాగా పెరుగుతున్నాయి, సో అందరం ఖర్చులు తగ్గించాలి, కన్జంప్షన్ తగ్గించాలని గౌరవ ప్రధానమంత్రి గారు పిలుపునిచ్చారు. ఆ పిలుపు మేరకు మీరు వర్చువల్గా మహానాడు అటెండ్ అవ్వాల్సిన అవసరం వచ్చింది. నాకు కూడా కోరుకుండే నెల్లూరులో అద్భుతంగా చేద్దాం, దిమ్మ తిరిగే విధంగా చేద్దాం, అందరం కసితో ఉన్నాం. కొంచెం దిష్టి తగిలినట్టుంది. మా వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారికి ఒకటే గొడవ, అందరు కళ్ళు పడినారు అబ్బాయి మా పైన, అందుకే చేయలేకపోతున్నాం అని. కానీ క్లస్టర్ ఇన్ఛార్జెస్ అందరూ ఒకసారి నుంచోండి. బాధ్యత మీ పైన ఉంది. ప్రతి క్లస్టర్లో ఏర్పాట్లు చేయాలి. క్లస్టర్ కింద ఉన్న కార్యకర్తలందరినీ, అదేవిధంగా కేఎస్ఎస్ని, నామినేటెడ్ పదవులు ఉన్న వారందరినీ క్లస్టర్ తీసుకొచ్చి పార్టీ ఏ కార్యక్రమం అయితే మహానాడు మనం వర్చువల్గా చేస్తున్నాం అది జయప్రదం చేసే బాధ్యత ఇక్కడున్న క్లస్టర్ ఇన్ఛార్జెస్ అందరి పైన ఉందని ఈ సభాముఖం నేను మిమ్మల్ని కోరటం కూడా జరుగుతుంది. దయచేసి కూర్చోండి. వైకాపాకి ముద్దుగా ఒక కొత్త పేరు పెట్టిన గొడ్డలి పార్టీ. జగన్ ఎందుకో కొంచెం ఫీల్ అయ్యాడు దానికి. ఆయన అడుగుతున్నా, రపరప అనింది ఎవరబ్బా? రపరప అని ఎందుకు భయపడుతున్నారు అబ్బాయి? ఆనాడే చెప్పా, సినిమా మీరు తీస్తే ఎండ్ కార్డ్ వేసే బాధ్యత మా పసుపు సైన్యాందని. అరే నిజంగానే జగన్మోహన్ రెడ్డి గారు యాక్టింగ్లోకి వస్తే భాస్కర్ అవార్డు వచ్చేస్తుందండి ఆయనకి. భాస్కర్ అవార్డు వచ్చేస్తుంది. ఎంత అద్భుతంగా నటిస్తాడంటే అసలు నాకే ఆశ్చర్యం వేస్తుంది. ఆ నటన చూస్తే నాకే ఆశ్చర్యం వేస్తుంది. ఎట్లుంటాడో మనం చూస్తున్నాం కదా. బయటేమో ముద్దలు పెడతాడు, లోపలేమో చిన్నాన్ని లేపేస్తాడు. అందుకే ఆ రపరప పార్టీని సంగతి కూడా చూసుకోవాల్సిన బాధ్యత మన అందరి పైన ఉంది. ఆ రపరపోలు చెప్తున్నా, అన్నీ చూస్తూ మేము ఊరుకోరా బాయ్. మీరు రపరప అంటే మేము తగ్గుతాం అనుకుంటున్నావా? జగన్ గారిని చూసినా, వాళ్ళ తండ్రి గారిని కూడా చూసినా ఎవ్వడు మమ్మల్ని పీకలేకపోయాడు, మీరు ఒక లెక్కన అని అంటున్నా. జగన్మోహన్ రెడ్డి గారికి ఒక మంచి పేరు పెడుతున్నా, బెంతాహై. బెంతాహై 3 రోజులు బెంగళూరులో, 1 రోజు తాడేపల్లిలో, 3 రోజులు హైదరాబాద్లో. అందుకే ఆయన జగన్మోహన్ రెడ్డి అన్నది ఇప్పటి నుంచి బెంతాహై అన్న ముద్దుగా మీరు పిలవండి, బెంతాహై. ఇంకా మన నియోజకవర్గంలో ఒక లేడీ సింగం ఉంది. ఎవరు? మాధవిరెడ్డి గారు. కరెక్ట్గా 9 నెలల ముందలు వచ్చారు. 6 కష్టపడ్డారు, ప్రతి గడప దొక్కారు, ప్రజల మనసు గెలుచుకున్నారు. గెలిచిన తర్వాత ఇంట్లో పడుకోలే, చంకలో ఫైల్స్ పెట్టుకొని నన్ను కలుస్తాం కానివ్వండి, ముఖ్యమంత్రి గారు కలుస్తాం కానివ్వండి, అంతెందుకు గౌరవ ఉప ముఖ్యమంత్రి గారిని కూడా కలిసి నియోజకవర్గానికి నిధులు రావాలన్నా, లేదంటే వాళ్ళ ద్వారా అంటే పవన్ అన్న ద్వారా టూరిజం మినిస్టర్ గారికి రికమెండేషన్ చేయించుకోవాలన్నా కూడా వదిలిపెట్టకుండా పనులు చేపించే శాసన సభ్యురాలు మాధవిరెడ్డి గారు. ఆమె పట్టుదలతో ఇప్పటికే 750 కోట్ల రూపాయలు విలువైన అభివృద్ధి కార్యక్రమాలకి మనం శ్రీకారం చుట్టాం. త్వరలో అనేక కార్యక్రమాలు కూడా మనం పనులు కూడా ప్రారంభించుకోబోతున్నాం. అందుకే ఇక్కడున్న నాయకులు కార్యకర్తలందరికీ పిలిపిస్తున్నాం, గ్రూప్ రాజకీయాలు దూరంగా ఉండండి. పార్టీ అనేది శాశ్వతం, ఈ భూమిపైన వ్యక్తులు కాదు. సో పార్టీ ఏ పిలిపిచ్చినా దానికి కట్టుబడి ఉండాలి. గ్రూప్ రాజకీయాలు దయచేసి ప్రోత్సహించదని ఇక్కడున్న కార్యకర్తలందరినీ నేను పిలిపిస్తున్నాం. 6 నిమిషాలు కష్టపడే ఎమ్మెల్యే గారు ఉన్నారు. మన గురించి ఆలోచించే ఎమ్మెల్యే గారు ఉన్నప్పుడు నిలబడాలి, ముందరికి నాయకత్వాన్ని నడిపించాలి. ఇక్కడున్న ప్రతి కార్యకర్త
ఈ విషయం గుర్తుపెట్టుకోవాలని ఈ సభాముఖంగా కోరుతున్నాను. మేడం గారు కొన్ని కోరికలు కోరారు, నన్ను వదిలిపెట్టరు మేడం గారు. అర్బన్లో ఉన్న ప్రభుత్వ పాఠశాలలన్నీ మెరుగుపరచాలని మేడం గారు కోరారు. తప్పనిసరిగా ఆ బాధ్యత నేను స్వీకరిస్తున్నాను. ఇన్ఫ్రాస్ట్రక్చర్ మెరుగుపరచాలి. అందరూ చప్పట్లు కొట్టి ఇంటికి వెళ్తాం కాదు, పర్ఫార్మెన్స్ ఇంప్రూవ్ చేయాలబ్బా. మీరు చూసారా, మొన్న యాడ్ ఇచ్చా పేపర్లో, ప్రభుత్వ పాఠశాలలో అద్భుతంగా ఫలితాలు వచ్చిన పిల్లలు ఫోటోలు పెట్టి యాడ్లు ఇచ్చినాం. ఆంధ్ర రాష్ట్ర చరిత్రలో మొదటిసారి అది. కానీ నేను అక్కడితో సంతోషం పడలా. నిన్న మొత్తం డిఓలో ఏపీసీలతో నేను రివ్యూ చేశా. 78% పాస్ రేట్ వచ్చింది. అందరు టార్గెట్ ఇచ్చే కనీసం వచ్చే ఎగ్జామినేషన్లో 90% తీసుకెళ్లే బాధ్యత మనందరిపైన ఉంది. ప్రత్యేకంగా శాసన సభ్యురాలపైన ఉంది. సో మేడం గారు పిలిపిస్తున్న మౌలిక సదుపాయాలు కల్పించే బాధ్యత నాది, రిజల్ట్స్ చూపించే బాధ్యత మీది. రిజల్ట్స్ రాకపోతే మళ్ళీ తిరిగి నాకు చంద్రబాబు నాయుడు గారు నన్ను వదిలిపెట్టరు. సో అందుకే రిజల్ట్స్ తీసుకొచ్చే దిశగా పనిచేయాలి. చెరువులన్నీ కూడా ఆధునీకరణ చేయాలని కోరారు. చేయాల్సిన బాధ్యత ఉంది. ఎందుకంటే ఈరోజు చూస్తున్నాం చాలామంది ఆయిల్ ఫ్యాక్టరీలు అయిపోయారు. అబ్బా అంటే ఏంటది, కొలెస్ట్రాల్. అదేవిధంగా షుగర్ ఫ్యాక్టరీ అయ్యారు, డయాబెటీస్. ఇంకో పక్కన సాల్ట్ ఫ్యాక్టరీ, అబ్బా బీపీ. విచిత్రం ఏంటంటే గతంలో ఇదంతా ధనవంతులు జబ్బు అనేవాళ్ళం, కానీ ఇప్పుడు చూస్తే నిరుపేద కుటుంబాలు కూడా ఇవన్నీ వస్తున్నాయి. దానికి కారణం ఫిజికల్ యాక్టివిటీ లేకపోతాం. ఇది మా మంగళగిరి నియోజకవర్గంలో కూడా చూసా. అప్పుడు నెల్లి మాడితే అందరు అన్నారు, పార్కులు ఎక్కడున్నాయి, నడిచేందుకు మాకు అవకాశం ఎక్కడుంది, మేము కుటుంబం పరంగా వెళ్ళి ఎక్కడ ఉండాలంటే, పార్క్కి వెళ్ళాలంటే పిల్లలతో ఎక్కడుందో అది కల్పించండి అని నన్ను కోరారు. అందుకే మంగళగిరిలో సుమారుగా 43 పార్కులు, చెరువుల్ని ఆధునీకరణ చేయాలని లక్ష్యంతో నేను పనిచేస్తున్నాను. అన్నీ అవులా పనులు ప్రారంభించాం. కానీ ఆ విలువేంటో నాకు అర్థమైంది, ప్రజల కోరిక ఏంటో నాకు అర్థమైంది. తప్పనిసరిగా నారాయణ గారితో మాట్లాడి ఆ పనులు చేసే బాధ్యత నేను తీసుకుంటానని గౌరవ శాసనసభ్యురాలకి నేను హామీ ఇస్తాం జరుగుతుంది. అంతేకాకుండా కార్యకర్తలందరూ ఒక విషయం నేను ఆలోచించమంటున్నాను. ప్రభుత్వ కొనసాగింపు అనేది చాలా చాలా అవసరం అండి. ఈరోజు గుజరాత్ చూడండి ఎంత అభివృద్ధి చెందింది, ఒరిస్సా చూడండి ఎంత అభివృద్ధి చెందింది. 1995, 98, 99 అనుకుంటా ఒరిస్సాలో ఒకసారి తుఫాన్ వచ్చింది. మనం పంపించాల్సి వచ్చింది అధికారుల్ని, పోలీసుల్ని మనం పంపించి మొత్తం కరెంట్ రిస్టోర్ చేస్తాం జరిగింది. అలాంటిది ఈరోజు ఒరిస్సా ఎంత ముందరికి వెళ్ళిందో చూడండి. తలసరి ఆదాయంలో మనకన్నా ముందున్నారు. అంటే ప్రభుత్వ కొనసాగింపు అనేది చాలా చాలా అవసరం. ఇది దయచేసి అందరూ గుర్తుపెట్టుకోవాలి. అందుకే అలక్కకి ఫుల్ స్టాప్ పెట్టండి, రండి మాడుకుందాం. ఈరోజు పార్టీ ఒక వ్యవస్థ, శాసనసభ్యురాలు ఉన్నారు, పార్లమెంట్ పార్టీ అధ్యక్షులు ఉన్నారు, మా జోనల్ కోఆర్డినేటర్ కొత్తగా వచ్చారు, ఆయన సీనియర్, గతంలో ఉత్తరాంధ్రలో అద్భుతంగా మనందరం గెలిపించిన వారు. శ్రీనివాస్ అన్న వచ్చారు, సవితమ్మ గారు కూడా ఉన్నారు, ఇన్ఛార్జ్ మార్చిలుగా మేడం గారు కూడా ఉన్నారు. సో అందరం ఉన్నాం, మన సమస్యలు పరిష్కరించదనుకున్నాం. కానీ ఒక విషయం గుర్తుపెట్టుకోండి, కేవలం అభివృద్ధి చేసినాం, సంక్షేమం చేస్తే ఎన్నికలు గెలుస్తాం అనుకుంటే చాలా పొరపాటు. సంక్షేమ అభివృద్ధి అనేది ఒక పాస్పోర్ట్. అంటే ఆ ఊర్లో వెళ్ళేదానికి పాస్పోర్ట్ రావాలి. ఆ ఊరిలోకి వెళ్ళి మానవ సంబంధాలు పెంచుకోవాలి, హ్యూమన్ రిలేషన్షిప్స్ పెంచుకోవాలి. పలకరింపు చాలా అవసరం. భుజమైన చెయ్యేసి ఎలా ఉన్నావు పెద్ద అయినా, తాత, చిన్నమ్మ అంటే చాలా మార్పు వస్తుంది. నేను నా జీవితంలో చూసా. గౌరవ ప్రధానమంత్రి గారు నన్ను ఇంటికి పిలవాల్సిన అవసరం లేదు. ఆయన వెళ్తూ మొదటిసారి కలిసినప్పుడు, అరే ఇంటికి రారా అన్నారు. నేను అనుకున్నా ఏదో అంటారులే భయ్య ఆయనకి ఎందుకలా, గుర్తుపెట్టుకుని మళ్ళీ 2 సార్లు అన్నారు, ఏంట్రా పిలిస్తే ఇంటికి రావా అన్నారు. అప్పుడు తెలుసుకున్నా మానవ సంబంధాల పవర్ ఏంటో. అంటే ప్రధానమంత్రి గారు అంత టైం పెట్టి సంబంధాలు పెంచుకుంటున్నారంటే ఇంకా మనందరం ఎంత కష్టపడాలండి. గ్రామ స్థాయిలో ఎలాంటి సంబంధాలు పెంచుకోండి. దయచేసి ఇక్కడ ఉన్న కార్యకర్తలు గుర్తుపెట్టుకోండి, వేదికమైన నాయకులు గమనించాలని కోరుతున్నాం. మీరు చూశారు మొన్న జరిగిన బడ్జెట్ సమావేశంలో 13 రోజులు, ప్రతిరోజు 2 పార్లమెంట్లో ఉన్న శాసనసభ్యులు, సభ్యురాలు
వాళ్ళ కుటుంబంతో ఎంపీ గారు ఉంటే ఎంపీ గారి కుటుంబంతో సుమారుగా 60 మంది కూర్చుని రాజకీయాలు మాట్లాడాల, రూల్ పెట్టుకున్నా, నో పాలిటిక్స్, సరదాగా మాడదు. సో మానవ సంబంధాలు అనేది చాలా చాలా అవసరం అండి. దయచేసి ఇది గుర్తుపెట్టుకోవాలి. కార్యకర్తలు మనందరం కూడా ఒకటి విషయం, భూమిపైన ఉండాలి. అధికారం వచ్చిందని కాళ్ళు ఎగరేసుకుని తిరిగితే 151 అయింది. అది గుర్తుపెట్టుకోండి. ప్రజలు ప్రతిదీ గమనిస్తున్నారు, ప్రజలు ప్రతి విషయం చూస్తున్నారు. పని చేయగలుగుతాం, చేయలేకపోవచ్చు. నేను చెప్పినట్టు దేవుడు కూడా అన్ని కోరికలు తీర్చలేడు. కానీ మనమంతా ప్రయత్నిద్దాం, పలకరింపుతో ముందరికి వెళ్దాం. ఇది చాలా చాలా అవసరం ఉంటుందని కార్యకర్తలందరూ నేను పిలిపిస్తూ కలిసికట్టుగా పనిచేద్దాం. మళ్ళీ 2029లో ఎన్డీఏని గెలిపించే బాధ్యత మనందరం తీసుకోవాలని ఈ సభాముఖంగా కోరుతున్నాం. ఈ కుట్ర రాజకీయాల గురించి చెప్పాను. మనం చూసాం ఒక సో కాల్డ్ జర్నలిస్ట్ ఎలా మాట్లాడారు, ఎంత అన్యాయంగా మాట్లాడారు. అక్కడతో ఆగరు. ఇప్పుడు ఏం చేస్తారంటే జనసేన ముసుగులో ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్ పేజీలు ఓపెన్ చేసి మన్ని తిడతారు. టీడీపీ ముసుగులో ఓపెన్ చేసి వాళ్ళని తిడతారు. మళ్ళీ బీజేపీ ముసుగులో ఓపెన్ చేసి 2 పార్టీలను తిడతారు. అంటే మన మధ్య చిచ్చు పెట్టడానికి ప్రయత్నిస్తున్నారు. వాళ్ళు చిచ్చు పెట్టినంత మాత్రాన ఏదో అవుతుంది అనుకోదు. కానీ అప్రమత్తంగా ఉండాలి, ప్రతిదీ చూడాలి, గమనించాలి. అంతేగాని ఓవర్ కాన్ఫిడెన్స్తో పనిచేస్తే మనం మళ్ళీ ఓటమి చెందుతాం. 2014-19 అద్భుతంగా సంక్షేమ అభివృద్ధి చేసినాం. కానీ చేసిన పని చెప్పుకోలేకపోయాం. మీరు కూడా కోరారు, నాతో పాదయాత్ర చేసినప్పుడు అన్నారు, అన్న అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా ఇట్లనే మాట్లాడాలి, ఇట్లనే కలవాలని. ఆనాడు హామీ ఇచ్చిన, కలుస్తాను. నేనే కాదు, అధ్యక్షుల వారు కూడా కోరుతా, ఆయన కూడా కలుస్తారని. చంద్రబాబు నాయుడు గారు కూడా ఈరోజు ఏ నియోజకవర్గంకి వెళ్ళినా 1200 మంది ఉండండి, 1500 మంది ఉండండి, 2000 మంది ఉండండి, ప్రతి కార్యకర్తతో ఫోటో దిగిన తర్వాతనే ఆయన తిరిగి వస్తున్నారు అమరావతికి. సో మేమెంత కష్టపడుతున్నాం. మేము కార్యకర్తలు కలవాలని తాపత్రయం ఎంత ఉన్నప్పుడు మీరెంత ఉండాలి, మీరెంత ఉండాలి, క్లస్టర్ ఇన్ఛార్జీలు ఎంత ఉండాలి, యూనిట్ లెవెల్తో ఎంత ఉండాలి, బూత్లో ఉన్న వాళ్ళు ఎంత కష్టపడాలి. దయచేసి ఇది గమనించండి, ఇది గుర్తుపెట్టుకోండి అని ఈ సభాముఖంగా నేను మిమ్మల్ని అందరూ కోరుకుంటూ, నాకింత అద్భుతమైన అవకాశం ఇచ్చిన ఈ పసుపు సైన్యానికి నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నా. ఎందుకంటే జాతీయ వర్కింగ్ ప్రెసిడెంట్గా నాకు మీరే అవకాశం ఇచ్చారు. బాధ్యత పెరిగిందా, బరువు పెరిగిందా తెలియట్లేదబ్బా. ఎందుకంటే పదవి ఏనాడు నేను కోరిన వాడిని కాదు. మీకు తెలుసు, పదవి ఉన్నా లేకపోయినా పని చేసుకుంటూ వెళ్ళేవాడిని. ఎవరికి ఎక్కడ సమస్య ఉన్నా పని చేసుకుంటూ వెళ్తున్న వాడిని. కానీ ఇప్పుడు ఆ పదవి ఇచ్చారంటే బాధ్యత పెరిగింది అనుకుంటున్నాను. ఇంకా పని చేయాలి. 18 గంటలకు పని చేస్తే సరిపోతులే, 20 గంటలు పని చేయాలి ఈడని చంద్రబాబు నాయుడు గారు నిర్ణయించుకున్నట్టున్నారు. సో 75 సంవత్సరాల వయసులో ఆయన అంత పని చేస్తే మనం ఎంత పని చేయాలని ఆలోచించాలి. పని చేస్తా, మీకు అందుబాటులో ఉంటా, కలిసికట్టుగా పార్టీని మనం నడిపించుకుంటూ వెళ్ళాలి. ఇది కేవలం ఒక్క వ్యక్తి వల్ల అవదు. మనందరూ ఒక కుటుంబం, ఒక సైన్యం లాంటి వాళ్ళం. సో మీరన్నా నన్ను కన్విన్స్ చేయండి, నేనన్నా మిమ్మల్ని కన్విన్స్ చేస్తాను. అంతేగాని ఒకే నినాదం పైన ఉండాలి, అది జై తెలుగుదేశం అని ఈ సభాముఖంగా మిమ్మల్ని అందరినీ కోరుకుంటూ, నాకింత అద్భుతమైన అవకాశం ఇచ్చిన మీ అందరికీ పేరు పేరున నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుకుంటూ మీ అందరి దగ్గర నుంచి సెలవు తీసుకుంటున్నాను. జై తెలుగుదేశం, జై తెలుగుదేశం. చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం, చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం. జోహార్ ఎన్టీఆర్, జోహార్ ఎన్టీఆర్.